ప్రజా టీవీ తెలుగు న్యూస్. వాళ్ళ అంగన్వాడీలో ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇప్పటి వరకు మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందలేదు. మేము అడిగితే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తారు. కాకపోతే మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు. అవి అందరితో పాటు మేము చేసే పనులు బట్టి అందరితో పాటు మాకు సంక్షేమ పథకాలు వర్తిస్తే తర్వాత మేము చేసే పనికి కనీస వేతనం 26,000 అన్నా ఇవ్వాలా. ఇంకా గ్రాడ్యుయేటీ అంటే అంతంత మాత్రమే చెప్పినాడు అంటున్నారు. ₹1,00,000 వెదిగించి శాలరీ బేసిక్ ప్రకారం కరెక్ట్గా అందేలాగా చూడాలని మరి ఇప్పటి వరకు చేసిన ధర్నాల్లో ఎన్నిసార్లు చెప్పినా ఇదే రకంగా జరుగుతున్నాయి. మా వాళ్ళు దీనికి విజయవాడకు వెళ్ళినారు. ఎక్కడంటే అక్కడ బంధించినారు. దానికి నిరసనగా ఈ మండల వ్యాప్తంగా ధర్నా చేస్తాను. విజయవాడలో వెళ్ళిన మా అంగన్వాడీ వాళ్ళందరి తరపున మేము ఇక్కడ నార్పల్లో తహసీల్దార్ ఆఫీస్ ముందర ధర్నా చేస్తున్నాము. వారికి అక్కడ కలిగిస్తున్న కష్టాల నష్టాలని భావిస్తూ మేము ఇక్కడ వాళ్ళ కోసం కూడా ధర్నా కాకుండా మా కోసం కూడా అందరం కలిసికట్టుగా ఉండాలని ఈ ధర్నా చేస్తున్నాము. తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు 42 రోజులు మేము సమ్మె చేసినప్పుడు వచ్చారు కదా, అన్ని చోట్లకి వెళ్ళారు. మధ్యలో అక్క చెల్లెమ్మలు అది ఇదని కూర్చొని మాతో పాటు మీరు నిరసన తెలిపారు. కానీ ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారో మాకు తెలియాలి. మీరు చేస్తామని హామీ ఇచ్చారు కదా, ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారో చెప్పాలి. మాకు కనీసం ఏదో ఒక విషయమైనా మాకు క్లారిటీ ఇవ్వాలి కదా. మాకు ఈ ఒత్తిడితో ఎక్కువగా ప్రెజర్ చేయడం వల్ల మా ఉద్యోగాలు చేసుకోవాలా, మేము ఏం చేయాలి? ధర్నాలకి తిరగడమే సరిపోదు. కనీస వేతనం 26,000 ఇవ్వడం లేదు. కనీసం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీరు అని అంటున్నారు, కానీ ఏది సంక్షేమ పథకాలు మాకు చెల్లడం లేదు. కనీసం గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులతో పాటు మాకు జీతాలు ఇవ్వాలి కదా. జీతం ఇవ్వనప్పుడు మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఎందుకు అంటున్నారు? సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు? ముందరకేస్తారు, కానీ మాకు ఏది లబ్ధం పొందడం లేదు. ఇంట్లో వాళ్ళతోనూ చూసుకోవాలి, స్కూల్లో చూసుకోవాలి, ఇలా చేయాలి, అన్నీ చేయాలంటే మాకు కనీస వేతనం కూడా ఇవ్వనప్పుడు మమ్మల్ని ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉండి సంక్షేమ పథకాలు కానీ ఇంకొకటి కానీ ఏది చెల్లకుండా ఎందుకు చేస్తున్నారో మాకు తెలియాలి. ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే మాకు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్న విన్నపం కూడా ఒకటే. మాకు కనీసం వేతనం 26,000 ఇవ్వండి, గ్రాట్యుటీ అమలు చేయండి, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మార్చండి. మాకు యాపులన్నీ కలిపి ఒకే యాపుగా పెట్టండి. 2-3 యాపులు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్క యాపుగా మార్చండి. సంక్షేమ పథకాలు మాకు అమలు చేయాలి.
వేసవి కాలం మే నెల మాకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులతో పాటు మాకి సెలవులు మంజూరు చేయాలని కోరుతున్నాం.